ఓం శాంతి. MD 1120, రివైజు 1/10/87. ఈశ్వరీయ స్నేహం జీవన పరివర్తనకి ఫౌండేషన్. ఈరోజు స్నేహ సాగర్లు తన స్నేహి పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చారు. తండ్రి పిల్లల యొక్క స్నేహం విశ్వాన్ని స్నేహ సూత్రంలో బంధిస్తుంది. ఎప్పుడైతే స్నేహ సాగరుడు స్నేహ సంపన్నమైన నదుల యొక్క మేళ జరుగుతుందో అప్పుడు స్నేహంతో నిండిన నదులు బాబా సమానంగా మాస్టర్ స్నేహ సాగర్లు అయిపోతారు. అందుకే విశ్వంలో ఆత్మలు స్నేహం యొక్క అనుభవంతో స్వతహాగా సమీపానికి వస్తూ ఉంటారు. పవిత్రమైన ప్రేమ, ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమతో ఎంత తెలియని ఆత్మలే కావచ్చు, చాలా సమయం నుండి పరివారం యొక్క ప్రేమ నుండి వంచితులు, రాతి సమానంగా అయిన ఆత్మలు కావచ్చు. కానీ అలాంటి రాతి సమానమైన ఆత్మలు కూడా ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహంతో ఆ రాళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా పగిలిపోతారు. ఇది ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ యొక్క అద్భుతం. ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ యొక్క అద్భుతం అన్నారు బాబా. ఎంతైనా స్వయం దూరం చేసుకోవచ్చు బాబా అంటున్నారు. కానీ ఈశ్వరీయ ప్రేమ అయస్కాంతం లాగా స్వతహాగానే సమీపానికి తీసుకొచ్చేస్తుంది. ఎంత దూరం అవుదామన్నా ఈ ఈశ్వరీయ ప్రేమ ఏం చేస్తుందంటే బాబా అంటున్నారు అయస్కాంతం లాగా స్వతహాగా సమీపానికి తీసుకొచ్చేస్తుంది. దీన్ని అంటారు ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రత్యక్ష ఫలము అని. ఎంతైనా ఎవరైనా స్వయం వేరే మార్గం వాళ్ళు కావచ్చు, వేరే మార్గాన్ని నమ్మిన వాళ్ళు కావచ్చు. కానీ ఈశ్వరీయ స్నేహ సహయోగిలుగా మార్చి పరస్పరం ఒక్కటి అయినట్లయితే ముందుకెళ్ళే సూత్రంలో బంధింపబడతారు. బాబా అంటున్నారు పరస్పరం ఒకటి కావాలి. భలే వాళ్ళు వేరే మార్గం నమ్మిన ఈశ్వరీ స్నేహం సంయోగంతో ఒకరికొకరు పరస్పరం ఒకటిగా ఉన్నట్లయితే ముందు ముందు ఎలాగైనా వాళ్ళని ఈ స్నేహం అనే సూత్రంలో బంధించగలుగుతారు. అలాగ అనుభవం చేశారు కదా అన్నారు. స్నేహం ముందు సహయోగిలుగా మారుస్తుంది. సహయోగిలుగా చేస్తూ ఉంటే స్వతహాగా సమయానికి సర్వులని కూడా సహజ యోగిలుగా మార్చేస్తుంది. సహయోగిలు అవ్వడానికి గుర్తు ఏమిటంటే ఈరోజు సహయోగిలు రేపు సహజ యోగిలు అయిపోతారు. ఈరోజు సహాయం చేస్తూ ఉంటారు, సహయోగిలై ఉంటారు, రేపు ఆఖరికి సహజ యోగిలు అయిపోతారు. ఈశ్వరీయ స్నేహమే పరివర్తనకి పునాది. అంటే జీవితాన్ని పరివర్తన చేయడానికి బీజ స్వరూపం అది. బాబా అంటున్నారు ఏ ఆత్మల్లోకైతే ఈశ్వరీయ స్నేహం యొక్క అనుభూతి ఆ బీజం పడుతుందో, అనుభూతి యొక్క బీజం పడిపోతుందో, ఆ బీజం సహయోగిలుగా మారడం వలన వృక్షం, సహయోగిలయ్యే వృక్షం స్వతహాగా పుట్టుకొస్తుంది. బాబా అంటారు ఏ ఆత్మల్లో ఈశ్వరీ స్నేహం యొక్క అనుభూతి యొక్క బీజం పడిపోతుందో ఆ బీజం వాళ్ళని సహయోగిలుగా మార్చడంలో ఆ వృక్షం స్వతహాగానే పుడుతుంది. ఇంకా సమయానికి సహయోగిలు అవడం వలన
ఫలం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పరివర్తన యొక్క బీజ ఫలం తప్పకుండా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే వాళ్ళకి ఈశ్వరీ స్నేహం యొక్క ఆ బీజం యొక్క అనుభవం అయిపోతుందో, ఆ అనుభవం అనే బీజమే ఒక వృక్షంలా మారిపోయి వాళ్ళని సహయోగిలుగా చేస్తుంది. అలా సహయోగిలు సమయానికి ఏమవుతుంది, ఆఖరికి సహయోగిలు అవుతూ ఆ వృక్షం ఏమవుతుంది, సమయానికి స్వతహాగానే సమయం వచ్చేసరికి స్వతహాగా సహజ యోగిలు అయిపోతారు. అంటే సహజ యోగిలయ్యే ఫలం కనిపిస్తుంది. ఎందుకంటే పరివర్తన యొక్క బీజం బాబా అంటున్నారు తప్పకుండా ఫలాన్ని చూపిస్తుంది. అయితే కొంతమంది ఫలాలు తొందరగా వస్తాయి, కొంతమంది కొంచెం సమయం పడుతుంది. నలువైపులా చూడండి. మీరందరూ మాస్టర్ స్నేహసాగర్లు, విశ్వ సేవాధారి పిల్లలు ఏం కార్యం చేస్తున్నారు? విశ్వంలో ఈశ్వరీ పరివారం ఆ స్నేహం యొక్క బీజాన్ని వేస్తున్నారు అందరికీ. ఎక్కడికి వెళ్ళినా సరే, భలే ఎవరైనా నాస్తికులే కావచ్చు, ఆస్తికులే కావచ్చు, బాబాని తెలిసిన వాళ్ళే కావచ్చు, నమ్మని వాళ్ళే కావచ్చు, తెలియని వాళ్ళే, బాబాని తెలియని వాళ్ళు కావచ్చు, నమ్మని వాళ్ళు కావచ్చు, కానీ ఇంతైతే తప్పకుండా అనుభవం చేస్తారు. ఇలాంటి ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ఏదైతే మీరు శివవంశీ బ్రహ్మ కుమారీల నుండి లభిస్తుందో అది ఇంకెక్కడ దొరకదు అని అయితే వాళ్ళకి అనుభవం అవుతుంది. మళ్ళీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు నాస్తికులే కావచ్చు, ఆస్తికులే కావచ్చు, బాబాని తెలియని వాళ్ళు కావచ్చు, నమ్మని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇంతైతే వాళ్ళు తప్పకుండా వాళ్ళు అనుభవం చేస్తారు. ఇలాంటి ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ఏదైతే మీ శివవంశీ బ్రహ్మ కుమారుల నుండి లభిస్తుందో అది ఇంకెవరి నుండి మాత్రం లభించదు. ఇది ఎక్కడా లభించదు అని ఇంక ఇది కూడా నమ్ముతారు. వీళ్ళ స్నేహము ప్రేమ సాధారణమైంది కాదు, ఇది అలౌకిక ప్రేమ, ఈశ్వరీయ స్నేహం. కాబట్టి ఇండైరెక్ట్ బాబా అంటారు నాస్తికులుండి మరి ఆస్తికులు అయిపోయినట్టే కదా. ఇండైరెక్ట్గా నాస్తికుల నుండి ఆస్తికులు అయ్యారు. ఈశ్వరీయ ప్రేమ ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది? కిరణాలు సూర్యుడివి స్వతహాగానే ప్రూఫ్ చేస్తాయి, సిద్ధింపచేస్తాయి కదా. ఈశ్వరీ ప్రేమ, అలౌకిక స్నేహం, నిస్వార్థ స్నేహం స్వతహాగానే దాతైన బాబాని సిద్ధింపచేస్తుంది. ఇండైరెక్ట్ ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రేమ ద్వారా స్నేహ సాగరుడు తండ్రితో సంబంధం జోడింపబడుతుంది. కానీ తెలీదు, ఎందుకంటే బీజం ముందు గుప్తంగా ఉంటుంది, వృక్షం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈశ్వరీ స్నేహం యొక్క బీజం సర్వుల్ని సహయోగిల నుండి సహజయోగిలుగా చేస్తుంది. ప్రత్యక్ష రూపంలో ప్రాక్టికల్లో సమయ ప్రమాణం అది ప్రత్యక్షం చేస్తున్నది, ఇంకా ప్రత్యక్షం చేస్తూ ఉంటుంది కూడా. కాబట్టి అందరి ఈశ్వరీయ స్నేహం అనే బీజాన్ని వేసే సేవ చేశారు కదా. సహయోగిలుగా మార్చే శుభభావన శుభకామన యొక్క విశేషంగా 2 ఆకులు ప్రాక్టికల్లో చూశారు. ఏది? శుభభావన, శుభకామన. ఇప్పుడు ఈ వృక్షం వృద్ధిని, ఈ మొదలు ఏదైతే తను మొదలుందో కాండం, అది వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ మెల్లిగా ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది. బాబ్దాదా సర్వ పిల్లల యొక్క అనేక వెరైటీ రకాల సేవను చూసి హర్షితమవుతున్నారు. భలే స్పీచ్ ఇచ్చే పిల్లలే కావచ్చు, స్థూలమైన సేవ చేసే పిల్లలే కావచ్చు, కానీ సర్వులకి సహయోగం ఇచ్చే సేవతో సఫలత యొక్క ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. భలే
పెహరా అంటే కాపలా కాసే వాళ్ళే కావచ్చు. బాబా అంటారు సామాన్లు గిన్నెలు అన్నీ సంభాళించే వాళ్ళే కావచ్చు. ఎలాగైతే 5 వేళ్లతో యొక్క సంయోగంతో ఎంత శ్రేష్ట కార్యమైనా, ఎంత పెద్ద కార్యమైనా ఈజీగా అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల సంయోగంతో ఎంత అనుకుంటే ఏదనుకుంటే ఎంత అనుకుంటే అంత జరిగిపోతూ ఉంటుంది. ఎలా అనుకుంటే అలాగైపోతూ ఉంటుంది. ఆ ఆలోచనలతోనే 1000 రెట్లు ఆలోచించిన దానికన్నా, అనుకున్న దానికన్నా 1000 రెట్లు ఎక్కువగా ఈజీగా సహజంగా కార్యం అయిపోతుంది. ఇది ఎవరి అద్భుతం? అందరిది. ఏదైనా కార్యంలో సహయోగిలైతే భలే స్వచ్ఛత కూడా పెట్టుకున్నారు, భలే టేబుల్ క్లీన్ చేయొచ్చు. కానీ సర్వులకి సంయోగం యొక్క రిజల్ట్ అయితే ఏమిటి? రిజల్ట్ ఏమొచ్చింది? సఫలత. అందరూ టేబుల్ క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేయొచ్చు, తుడిచేవాళ్ళు తుడవచ్చు, గిన్నెలు తోమేవాళ్ళు గిన్నెలు క్లీన్ చేసి దాన్ని అన్నిటిని జాగ్రత్త సంభాళించేవాళ్ళు కావచ్చు. ఏదైనా సేవ చేయనండి, కానీ సర్వుల సంయోగం రిజల్టు సఫలత ఉంది కదా. ఈ సంఘటన యొక్క శక్తి గొప్పది, మహాన్ అన్నారు బాబా. బాబ్దాదా చూస్తున్నారు. మధుబంలో వచ్చిన పిల్లలే కాదు, సాకారంలో ఇక్కడికి రాకపోయినా నలువైపులా బ్రాహ్మణ పిల్లల యొక్క భలే దేశంలో కావచ్చు, విదేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, అందరి మనసులో ఇదే శుభభావన, శుభకామన యొక్క సంయోగం ఉంది. అంత మధుబన్లో కార్యం మంచిగా జరగాలి, ఏదైనా మధుబన్లో కాన్ఫరెన్స్ అవుతుంది, ఏదైనా అవుతే చాలా బాగా జరగాలి, మంచిగా జరగాలి అని అందరూ శుభభావన, శుభకామన పెట్టుకుంటారు. అది కూడా సంయోగమే కదా. ఈ సర్వాత్మల యొక్క శుభభావన, శుభకామన యొక్క కోట ఆత్మల్ని పరివర్తన చేస్తుంది. భలే కొంతమంది అక్కడికి వెళ్తారు సేవ కోసం. మిగతా వాళ్ళు ఏ ఊరు, ఏ దేశం వాళ్ళ దేశంలో ఉంటారు, విదేశాల్లో వాళ్ళు విదేశాల్లో ఉంటారు. కానీ ఇక్కడి నుంచి మనం శుభభావన, శుభకామన యొక్క సంయోగం ఇస్తారు. ఒకటి ఇలా సర్వాత్మల యొక్క శుభభావన, శుభకామన ఈ కోట ఆ ఆత్మల్ని పరివర్తన చేసేస్తుంది. భలే నిమిత్తం శక్తులే ఉన్నారు, పాండవులు కూడా ఉన్నారు. నిమిత్త సేవాదారీలు విశేషంగా ప్రతి కార్యంలో తయారవుతారు. కానీ వాయుమండలం యొక్క కోట సర్వుల సంయోగంతోనే వాయుమండలం మటుకు దేంతో తయారవుతుంది? సర్వుల సంయోగంతో తయారవుతుంది. నిమిత్తమైన పిల్లలకి బాబ్దాదా శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ అందరికన్నా ఎక్కువ శుభాకాంక్షలు అందరి పిల్లలకి శుభాకాంక్షలు చెప్తున్నాను అన్నారు బాబా. పిల్లలు ఎందుకు బాబా పిల్లలకి శుభాకాంక్షలు చెప్తున్నారు? ఎందుకంటే బాబా అవ్యక్తం అయిపోయారు, వ్యక్తంలో పిల్లల్ని నిమిత్తంగా చేశారు. అందుకే బాబ్దాదా సదా పిల్లల పాటను పాడుకుంటూనే ఉంటారు. మీరేమో బాబా పాట పాడుకుంటే బాబా మీ పాట పాడుకుంటూ ఉంటారు. ఏదైతే చేశారో మంచిగా చేశారు అందరూ అన్నారు బాబా. స్పీచ్ ఇచ్చేవాళ్ళు స్పీచ్లు ఇచ్చారు, చాలా మంచిగా చెప్పారు. స్టేజు అలంకరించేవాళ్ళు చక్కగా స్టేజ్ని అందంగా అలంకరించారు. విశేషంగా యోగయుక్తంగా భోజనం తయారు చేసిన వాళ్ళు, తినిపించేవాళ్ళు, కూరలు తరిగేవాళ్ళు. కాబట్టి అన్నిటికన్నా ముందు ఫస్ట్ పునాది ఏది? కూరలు కట్ చేయడం. కూరలు లేకపోతే, కూరలే కట్ చేయకపోతే బాబా అంటే భోజనం ఏం తయారవుతుంది? కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రౌండర్, అన్ని రకాల సేవలకి నిమిత్తంగా ఉన్నారు అందరూ. చెప్పాను కదా, ఒకవేళ క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేయలేదనుకోండి, దాని ప్రభావం ఉండదు కదా.
ఎక్కడక్కడ శుభ్రం లేకపోతే కూడా ప్రభావం. కాబట్టి శుభ్రం చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటేనే దాని ప్రభావం కూడా పడుతుంది. ప్రతి ఒక్కరి మోకాల్లో ఈశ్వరీ స్నేహ సంపన్నం. ఆ ఈశ్వరీ స్నేహ సంపన్నంగా లేకపోతే సేవలో సఫలత ఎలా ఉంటుంది? అందరూ ఏదైతే కార్యం చేశారో స్నేహం నింపుకుని మరీ చేశారు. వాళ్ళల్లో స్నేహం యొక్క ఆ వచ్చిన వాళ్ళకందరికీ స్నేహం యొక్క బీజమైతే పడింది కదా. ఉత్సాహ ఉల్లాసాలతో చేశారు. అందుకే వాళ్ళల్లో కూడా ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. వాయుమండలం ఛత్ర ఛాయగా మారిపోయింది. కాబట్టి ఛత్ర ఛాయ లోపల ఉండడం కారణంగా ఎలాంటి సంస్కారం వాళ్ళైనా సరే స్నేహం యొక్క ప్రభావంలో తేలిపోయారు, మునిగిపోయారు. అందులో ఇమిడిపోయారు. అర్థమైందా? అందరూ పెద్ద పెద్ద డ్యూటీలు అంటే బాధ్యతలు తీసుకున్నారు. అందరూ సేవ చేశారు. ఎంత చేశారో, ఎంత చెప్పాలి అనుకున్నా దాన్ని చెప్పలేము వాయుమండలం కారణంగా. మనసులో కొంచెం ఆలోచిస్తాం కానీ నోటి నుంచి రాదు. ఎందుకంటే ప్రాక్టికల్లో మీ అందరి జీవితం పరివర్తనని చూసి వాళ్ళకి ఏదైనా చెప్దామన్నా వాళ్ళ నోటంటే రాదు. మనసులో అనుకుంటారు, అబ్బా వీళ్ళు ఇంత బాగా చేశారు ఇంత. అది నోటితో చెప్పడానికి వాళ్ళకి రాదు. ఎందుకు? ప్రాక్టికల్లో మీ అందరి జీవితాల పరివర్తన చూసి వాళ్ళల్లో కూడా పరివర్తన యొక్క ప్రేరణ స్వతహాగా వస్తుంది. బావన్నారు ఎంతైనా వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు. ఎందుకు? మన వాతావరణం అలాంటిది. మనసులో కొంచెం అనుకుంటూ ఉంటారు కానీ బయటకు మాట్లాడలేకపోతారు. ఎందుకు? ప్రాక్టికల్లో మీ జీవితంలో మీరు చేసిన మీరైన పరివర్తనని చూసి వాళ్ళకు కూడా పరివర్తన చేసుకోవాలనే ప్రేరణ వస్తూ ఉంటుంది. స్వతహాగా వస్తుంది. ప్రాక్టికల్ ప్రూఫ్ చూశారు కదా, ప్రాక్టికల్ ప్రమాణం చూశారు. శాస్త్రాల ప్రమాణంతో కూడా అన్నిటికన్నా గొప్ప ప్రూఫ్ ఏది? బాబాన్నర్ శాస్త్రాల ప్రమాణం కాదు, ప్రాక్టికల్ ప్రత్యక్షంగా ప్రూఫ్ ప్రమాణం కదా, అది అన్నిటికన్నా గొప్పది. ప్రత్యక్ష ప్రమాణం ముందు అన్ని ప్రూఫ్లు ఇమిడిపోతాయి. అన్ని ప్రూఫ్లు ఎందుకు పనిచేయవు? ఇంకా ప్రాక్టికల్ ప్రూఫ్ ముందు. ఇది సేవ యొక్క రిజల్ట్. ఇప్పుడు అదే స్నేహం సహయోగం యొక్క విశేషతతో సమీపంగా తీసుకొస్తూ ఉంటే ఇంకా వాళ్ళని సహయోగంతో ముందుకు తీసుకెళ్తూ ఉండండి. అయినా ప్రాక్టికల్గా ఎప్పుడైతే అందరి నోటి నుండి వినిపిస్తుంది అంటే అన్ని సత్తాల వాళ్ళ యొక్క సహయోగం ఉంటుందో అప్పుడు బాగా అందరి నుండి వినిపిస్తుంది. విశేషంగా సర్వసత్తాలన్నీ కలిసి ఒకటే అనాలి. అప్పుడే ప్రత్యక్షత యొక్క పరద విశ్వం ముందు తెరవబడుతుంది. వర్తమాన సమయంలో ఏదైతే సేవ యొక్క ప్లాన్ తయారు చేశారో అది అందుకోసమే తయారు చేశారు. అన్ని వింగ్స్ వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అంటే అన్ని సత్తాల వాళ్ళని సంపర్కంలోకి, సహయోగంలోకి రావాలి, స్నేహంలోకి రావాలి, సంబంధంలోకి రావాలి. సహయోగిలు అయిపోతారు. అప్పుడు సహజ యోగిలు అయిపోతారు. సహయోగంలోకి అందరూ వస్తూ ఆఖరికి సహజ యోగిలు అయిపోతారు. ఒకవేళ ఏ సత్తా వాళ్ళు సహయోగంలోకి రాకపోయినా సర్వుల సహయోగం యొక్క ఏదైతే కార్యం పెట్టారో అది సఫలం ఎలా అవుతుంది? ఎందుకంటే ప్రోగ్రాము సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచమని. ఇప్పుడు ఆ కార్యం మీరు పెట్టుకున్నారు కానీ అది ఎలా సఫలం అవుతుంది? ఎందుకు? అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సత్తాల వాళ్ళని మీరు సహయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఫౌండేషన్ పడింది. విశేష సత్తా ఇది. ధర్మసత్తా అన్నిటికన్నా గొప్ప సత్తా. ఆ విశేష సత్తా ద్వారా ఫౌండేషన్ ఆరంభం అయిపోయింది.
స్నేహం యొక్క ప్రభావాన్ని చూశారు. చెప్పాలి అంటే ఏమంటారు, అరే ఇంతమంది కలిసి ఇంతమందిని కలిపి ఎలా పిలుస్తారు, అందరినీ ఒక చోట ఎలా పిలుస్తారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంతమందిని ఓ చోట పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు అందరూ ఒక చోటకు వచ్చేవాళ్ళు కానే కారు, ఎవరు గొప్ప వాళ్ళే కాబట్టి. కానీ ఈశ్వరీయ స్నేహం యొక్క సూత్రం ఒకటే కదా. అందుకే అనేకత యొక్క ఆలోచనలు ఉన్నా సరే సహయోగిలు అవ్వాలనే విచారం ఆలోచన మటుకు ఒకటే ఉంటుంది. ఇలా అన్ని సర్వసత్తాలని కూడా మీరు సహయోగిలుగా చేయండి. అవుతూ ఉన్నారు, కానీ ఇంకా సమీపంగా సహయోగిలుగా మార్చుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సమాప్తి అయ్యింది కాబట్టి ఇప్పటి నుండి ప్రత్యక్షతకి సమీపానికి వచ్చింది. డైమండ్ జూబ్లీ అంటే ప్రత్యక్షత యొక్క నగారా మోగించారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యక్షత యొక్క తెర ఇప్పుడు తెరవడం ఆరంభం అవుతుంది. పరద అనండి తెర. ఒకవైపు విదేశాల ద్వారా భారతదేశంలో ప్రత్యక్షత అయింది, రెండో వైపు నిమిత్తమైన మహామండలేశ్వరుల ద్వారా కార్యం యొక్క శ్రేష్టత యొక్క సఫలత వచ్చింది, శ్రేష్ట సఫలత వచ్చింది. విదేశాల్లో UN వాళ్ళు నిమిత్తమయ్యారు. వాళ్ళు కూడా విశేషంగా పేరు ప్రఖ్యాతి పొందిన వాళ్ళు. భారతదేశంలో పేరు ప్రఖ్యాతి పొందిన ధర్మసత్తా వాళ్ళు. కాబట్టి ధర్మసత్తా వాళ్ళ ద్వారా ధర్మాత్మలందరూ ప్రత్యక్షమవుతారు. ఇది ప్రత్యక్షత యొక్క తెరవడం ఆరంభమైంది. ఇంకా తీర్చుకోవడం ఆరంభమైంది. ఇంకా పూర్తిగా తెరవబడాలి. పూర్తిగా ఏం తెరవబడలేదు, ఇంకా తెరుచుకోవడానికి కొంచెం ఆరంభమైంది. విదేశం పిల్లలు ఎవరైతే కార్యానికి నిమిత్తమయ్యారో వాళ్ళది కూడా విశేష కార్యం ఉంది. ప్రత్యక్షంగా విశేష కార్యంలో ఈ కార్యానికి కారణంగా మీరు నిమిత్తమయ్యారు. కాబట్టి బాబ్దాదా విదేశ పిల్లలకి ఈ అంతిమ ప్రత్యక్షత యొక్క హీరో పాత్రకి నిమిత్తమైన సేవకి విశేషంగా శుభాకాంక్షలు చెప్తున్నాను అన్నారు. భారతదేశంలో అలజడిని పుట్టించేసారే, అందరి చెవుల వరకు ఇది చేరుకుంది. కాబట్టి బాబా అంటారు, విదేశాల్లో ఏదైతే ధ్వని ఉందో భారతదేశంలో కుంభకోణంలో మేల్కొల్పడానికి నిమిత్తం అవుతారు. విదేశం నుంచే భారతీయులు కుంభకోణులందరూ మేల్కోవాలి, వాళ్ళే నిమిత్తం అవుతారు అన్నారు. కానీ ఇప్పుడు ఊరికే కొంచెం ధ్వని వచ్చింది, ఇంకా మేల్కొల్పాలి, లేపాలి. ఇప్పుడు ఊరికే చెవుల వరకు చేరుకుంది, విన్నారు. అంటే పడుకున్న వాళ్ళ చెవిలో కొంచెం వినిపించింది, ఓహో ఇది ఒకటి ఉంది అని కొంచెం కదిలేరు. అలజడైతే చేస్తారు కదా. కాబట్టి బాబా అంటారు, రాయేస్తే ఏమవుతుంది, కొంచెం అలజడి పుడుతుంది కదా. అలజడితో కొంచెం మేల్కొన్నారు, ఏదో విన్నాం అని అనుకుంటున్నారు. ఇది కూడా ఒకటి ఉంది, కొంచెం ఏదో ఉంది అన్నది కొంచెం వరకు చెవుల వరకు వెళ్ళింది. ఇప్పుడు మేల్కొంటే అప్పుడు ఎప్పుడైతే గట్టిగా ధ్వని అంతా వ్యాపిస్తుందో అప్పుడు వాళ్ళు మేల్కొంటారు. ఇప్పుడు ముందు కొంచెం ఫోర్స్ జోరైంది. అలాగే అద్భుతం ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే అన్ని సత్తాలు వాళ్ళు కలిసి స్టేజ్ మీద స్నేహమిలనం చేసుకుంటారు. అన్ని సత్తాల ఆత్మల ద్వారా ఈశ్వరీయ కార్యం ప్రత్యక్షత ఆరంభం అవుతుందో అప్పుడే ప్రత్యక్షత యొక్క తెరవబడుతుంది, పూర్తిగా తెరవబడుతుంది. అందుకే ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాములు తయారు చేస్తున్నారో అందులో ఇది లక్ష్యం పెట్టుకోండి, అన్ని సత్తాల వాళ్ళ స్నేహం మిలనం కావాలి, అన్ని వర్గాల వాళ్ళ స్నేహం మిలనం జరుగుతుంది. ఎలాగైతే సాధారణ సాధువుల్ని పిలుస్తున్నారో అదేం పెద్ద గొప్ప విషయం కాదు.
కానీ ఈ మహామండలేశ్వరుని పిలవాలి. బాబా అంటారు, చెప్పలేంటి శంకరాచార్యులు కూడా ఈ సంఘటనలో ఇంకా శోభ ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంకా భాగ్యం తెరవబడాలి. వాళ్ళ భాగ్యం కూడా తెరవబడుతుంది. లోపల నుండి అయినా సరే సహయోగిలే. పిల్లలైతే చాలా కష్టపడ్డారు, కానీ అయినా సరే లోకలాజ్ అంటే లౌకిక మర్యాదల్ని వాళ్ళు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు కూడా వస్తుంది ఎప్పుడైతే అన్ని సత్తాలు వాళ్ళు కలిసి అంటారో, శ్రేష్ఠ సత్తా, ఈశ్వరీయ సత్తా, ఆధ్యాత్మిక సత్తా ఒకే పరమాత్మ సత్తావే. దీనికోసం చాలా సమయం నుండి ప్లాన్లు తయారు చేశారు. ఎంత సమయం అందుకే దొరికింది మీకు. అందరినీ స్నేహ సూత్రంలో బంధించి సమీపానికి తీసుకురండి. ఈ స్నేహం అయస్కాంతం లాగవుతుంది. అది అందరినీ ఒకే సంఘటన రూపంలో బాబా స్టేజ్ మీదకి అందరూ వచ్చేయాలి. అలాంటి ప్లాన్ తయారు చేశారా అని అడిగారు బాబా. అచ్చా, సేవాదారీల సేవ యొక్క ప్రాక్టికల్ ప్రత్యక్ష ఫలం దొరికింది కదా. లేకపోతే ఇప్పుడు నెంబరు కొత్త పిల్లలది కదా. మీరేమో కలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వానప్రస్థ అవస్థకు చేరుకున్నారు. ఇప్పుడు ముందు మీ చిన్న అన్నయ్యల అక్కయ్యలకి టర్న్ ఇవ్వాలి. టర్న్ ఇస్తున్నారు కదా. స్వయం వానప్రస్థీలు అయితే కదా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చే అందరికీ పెరుగుతూనే ఉంటుంది. అందరూ అంటారు ఇప్పుడు మాకు కలుసుకునే ఛాన్స్ కావాలి అని. ఎంత కలుసుకుంటారో అంత ఇచ్చ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా కలవాలి. మరి ఏం చేస్తారు? వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కూడా స్వయం తృప్తి యొక్క అనుభవాన్ని చేయడం. ఎందుకంటే పాత వాళ్ళ అనుభవీలు, ప్రాప్తి స్వరూపులు. కాబట్టి ప్రాప్తి స్వరూప ఆత్మలు సర్వుల మీద శుభభావన పెట్టుకునేవాళ్ళు, వేరే వాళ్ళని ముందు పెట్టేవాళ్ళు. లేకపోతే అనుకుంటున్నారా మేము కలుసుకుంటే చాలు అని. ఇందులో నిస్వార్థం కావాలి. తెలివైన వాళ్ళే కదా సమర్థవంతులు, ఆది మధ్య అంత్యాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. సమయాన్ని కూడా అర్థం చేసుకున్నారు కదా. ప్రకృతి ప్రభావాన్ని కూడా అర్థం చేసుకున్నారు. పాత్రని కూడా అర్థం చేసుకున్నారు. బాగ్దాదా కూడా సదా పిల్లల్ని కలుసుకోవాలని అనుకుంటారు. ఒకవేళ పిల్లలు కలుసుకోవాలంటే అంతకన్నా ముందు బాబా కోరుకుంటారు. అప్పుడే పిల్లలు కోరుకుంటారు. కానీ బాబా కూడా సమయాన్ని, ప్రకృతిని అన్నిటినీ చూసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వస్తారో ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాల్ని చూసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే వీటి నుండి దూరంగా అవ్యక్తవతనంలోకి వెళ్ళిపోతారో అక్కడ నేల సమస్య లేదు, సమయం యొక్క సమస్య లేదు, ఉండడానికి స్థానం యొక్క ప్రాబ్లం లేదు. గుజరాత్ వాళ్ళు సమీపంగా ఉంటారు కదా, దీని ఫలం లభిస్తున్నది. ఇది గుజరాత్ వాళ్ళ యొక్క విశేషత. సదా ఎవరైనా ఉంటారు. హాజీ అని పాఠాన్ని పక్కా ఎక్కడైనా సరే ఉండే స్థానం ఎక్కడ దొరికినా అక్కడ అడ్జస్ట్ అయిపోయి ఉండిపోతారు. ప్రతి పరిస్థితిలో ఖుషీగా ఉండే విశేషత ఉంది కదా. గుజరాత్లో వృద్ధి అందుకే మంచిగా జరుగుతూ ఉంది. సేవ యొక్క ఉత్సాహం ఉల్లాసాలతో స్వయం నిర్విఘ్నంగా చేస్తుంది స్వయాన్ని. వేరే వాళ్ళకి కూడా కళ్యాణం అవుతుంది. సేవాభావమే బాబా అంటున్నారు, అది కూడా సఫలతే కదా. సేవాభావంలో ఒకవేళ అహంభావం వచ్చిందనుకోండి, దాన్ని సేవాభావం అని అనరు. వాళ్ళని సేవాభావం సఫలతని తెప్పిస్తుంది. అహంభావం ఒకవేళ మిక్స్ అయినట్లయితే కష్టం ఎక్కువ పడవలసి వస్తుంది, సమయం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, అయినా స్వయం సంతుష్టత దొరకదు. సేవాభావం ఉండే పిల్లలు సదా స్వయం ముందుకు వెళ్తూ ఉంటారు, వేరే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.
సదా ఎగిరే కళల్ని అనుభవం చేస్తూ ఉంటారు. మంచి ధైర్యం ఉండేవాళ్ళు. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ బాప్ దాదా కూడా ప్రతి గడియ కార్యంలో సహయోగి అవుతూ ఉంటారు. మహారథీలే ఎలాగో మహాదానీలే. ఎవరైతే మహారథీలు సేవ ప్రతి వచ్చారో మహాదానీలు వరదానీలే కదా. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఇది కూడా మహాదానం, వరదానం. ఎలాంటి సమయమో అలాంటి పాత్ర వేసేవాళ్ళు కూడా అందరూ అపరూపమైన పిల్లలు, సదా సహయోగిలై ఉంటారు కూడా. ఇచ్చ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా శుభ ఇచ్చే. కానీ దీన్ని ఇముడ్చుకోవడం తెలుసు కదా, అందుకే అందరూ సదా సంతుష్టంగా ఉన్నారు కదా. బాప్ దాదా కూడా కోరుకుంటున్నారు ఒక్కొక్క పిల్లలు కలుసుకోవడానికి రావాలి అని. కానీ సమయం యొక్క లిమిట్ బాబా అంటున్నారు ఉండకూడదు కదా. కానీ మీ ప్రపంచంలో అన్ని లిమిట్లని చూసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఒక్కొక్క విశేషరత్నం ఒకవేళ మహిమ చేస్తూ ఉంటే ఎంత పెద్దది. తక్కువలో తక్కువ ఒక్కొక్క పిల్లల యొక్క విశేషత ఒక్కొక్క గీత తయారైపోతుంది, ఒక్కొక్క పాట తయారైపోతుంది. అందుకే అంటారు వతనంలోకి రండి, అక్కడ మీకు ఏ లిమిట్లు లేవు, అక్కడికి వచ్చింది వతనంలోకి అంటారు బాబా. ఎందుకంటే అప్పుడే ఎక్కువ అయిపోయారు పార్టీలు. ఇంకా బాబా అందరూ అక్కడికి ఉండడానికి స్థానం ఉండటం లేదని అందరికీ టర్న్ ఇవ్వడం అంటే కష్టమని అప్పుడు పాత వాళ్ళని వద్దన్నారు, కొత్త వాళ్ళనే రమ్మన్నారు. పాత వాళ్ళందరూ త్యాగం చేయండి అని అప్పుడు బాబా చెప్పారు. అందుకే మీరందరూ కొంచెం పాత వాళ్ళు అయ్యారు, వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని. ఎందుకంటే పాండవ భవనం ఒక్కటే ఉండేది, ఓం శాంతి భవనంలో కలిసేవారు. ఇంకెక్కడ పాండవ భవనం ఒక్కటే ఎక్కడ సరిపోతారు, ఎంతమంది సరిపోతారో. అందుకని కొత్త వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, పాత వాళ్ళని త్యాగం చేయమనేవారు. సదా ఈశ్వరీ స్నేహంలో ఇమిడిపోయి సదా ప్రతి సెకండు సర్వులకి సహయోగిలయ్యేవాళ్ళు. సదా ప్రత్యక్షత యొక్క పరదాన్ని తొలగించి బాబాని విశ్వం ముందు ప్రత్యక్షం చేసేవాళ్ళు. సదా సర్వాత్మలకి ప్రాక్టికల్ ప్రూఫ్, ప్రాక్టికల్ ప్రమాణం అంటే ప్రాక్టికల్ ప్రూఫ్గా మారి ఆ స్వరూపంతో ఆకర్షింపచేసేవాళ్ళు. సదా బాబా మరియు సర్వులకి ప్రతి కార్యంలో సహయోగిగా మారి ఒక్కని పేరే ప్రఖ్యాతి చేసేవాళ్ళు. ఇలాంటి విశ్వానికి ఇష్టమైన పిల్లలకి, విశేష పిల్లలకి, విశ్వం యొక్క విశేష పిల్లలకి బాప్ దాదా యొక్క అతి స్నేహ సంపన్న ప్రియ స్మృతులు, దాంతోపాటు సర్వ దేశ విదేశాల్లో స్నేహంతో బాబా ముందు చేరుకున్న వాళ్ళు, సర్వ సమీప పిల్లలకి సేవకు శుభాకాంక్షలతో పాటు బాప్ దాదా యొక్క విశేష ప్రియ స్మృతుల్ని స్వీకరించండి. వరదానం: నాలెడ్జ్ఫుల్ యొక్క విశేషత ద్వారా సంస్కారాలు పడకపోవడం నుండి రక్షించుకునేవాళ్ళు. కమల పుష్ప సమానంగా అతీతంగా సాక్షిగా కండి. నాలెడ్జ్ఫుల్ యొక్క విశేషత ద్వారా సంస్కారాల క్రాస్, ఒకరి సంస్కారాలు ఒకరు పడకపోవడం, ఈ సంస్కారాలు పడకపోవడం నుండి రక్షించుకునేవాళ్ళు కమల పుష్ప సమానంగా అతీతంగా సాక్షిగా మారండి. సంస్కారాల అంతిమ వరకు బాబా అంటారు ఎవరికైనా దాసి అయి ఉంటాయి. కొంతమందికి దాసి అయి ఉంటాయి, కొంతమందికి రాజా అయి ఉంటాయి. సంస్కారాలు అంతిమ వరకు కొంతమందికి దాసి అయి ఉంటాయి, కొంతమందికి రాజా అయి ఉంటాయి. సంస్కారాలు మారాలి అని మీరు నిరీక్షించకండి, వెయిట్ చేయకండి. వాళ్ళ సంస్కారాలు ఈ సంస్కారం మారాలి, కానీ నా మీద ఎవ్వరి ప్రభావం పడకుండా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఎవరి సంస్కారం వాళ్ళది వెరైటీగా ఉంటుంది. బావంటారు రెండోది మాయ కూడా రూపం
మారి రూపాన్ని మార్చుకుని వస్తుంది. అందుకే ఏ విషయమైనా నిర్ణయం మర్యాద రేఖ లోపల ఉంటూ నిర్ణయం చేసుకోండి. అనేక రకరకాల సంస్కారాలు ఉన్నా సరే ఈ క్రాస్ అవ్వకుండా ఉండాలి. అందుకే నాలెడ్జ్ఫుల్ అయి కమల్ పుష్ప సమానంగా అతీతంగా ఉండి సాక్షి ఉండండి. అంటే ఎవరి సంస్కారాలు వేరు వేరు ఉండొచ్చు, కానీ బాబా అంటారు వాళ్ళు మారాలి, వాళ్ళు మారితేనే మేము మాకు నప్పదు అలా అని నిరీక్షించకండి. భలే ఎలాంటి సంస్కారాలైనా సరే ఆ ప్రభావం నా మీద పడకూడదు, కానీ అంతేగాని వాళ్ళు మారాలి అని అనుకోకండి. ప్రతి ఒక్కరి సంస్కారాలు వేరు వేరుగా ఉంటాయి. మాయ కూడా ఏదో ఒక రూపాన్ని మార్చుకునే మన ముందుకి వస్తుంది. భలే వాళ్ళ సంస్కార రూపంలో మన ముందుకు రావచ్చు, వాళ్ళ స్వభావ రూపంతో మన ముందుకు మాయ రావచ్చు. కాబట్టి రూపాన్ని మార్చుకుని వస్తుంటుంది. అందుకే విషయాన్ని ఏదైనా నిర్ణయం చేసుకునే ముందు మీరు మర్యాద రేఖ లోపల ఉండి అది కరెక్టా కాదా, నేనేం చేస్తున్నాను, ఇలాగా అనేక రకరకాల సంస్కారాలు ఉంటున్నా పడకపోవడం అన్న మాట పక్కకు పెట్టి నిర్ణయం చేసుకోండి. కొంచెం నాలెడ్జ్ఫుల్ అవ్వండి. అయ్యి కమల పుష్పంలాగా అతీతంగా ఉండండి, అంటుకోకుండా ఉండండి, కానీ సాక్షిగా కూడా ఉండండి. అంతేగాని ఆ ప్రభావంలోకి వెళ్ళిపోకండి. సాక్షి చూడండి, వాళ్ళ పాత్రని వాళ్ళు వేస్తున్నారు, లేకపోతే మాయా రూపంలో వస్తున్నారు. కోటి కమల్ పుష్ప సమానంగా అతీతంగా ఉండండి, సాక్షిగా ఉండండి. స్లోగను హఠం కష్టం పడ్డానికి బదులు, బలవంతాన్ని కష్టపడడానికి బదులు కాస్త రమణీయంగా పురుషార్థం చేయండి. హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా పురుషార్థం చేయండి. ఏమిటా బలవంతాన్ని కష్టాలు పడిపోయి పురుషార్థం చేయడం బాగుంటారా? దానికి బదులు కాస్త రమణీయంగా పురుషార్థం చెయ్యండి. రమణీయత అంటే హాయిగా నవ్వుతూ పాడుతూ ఆడుతూ పురుషార్థం చెయ్యాలి. అంతేగాని ఏదో బలవంతాన్ని తప్పదు దేవుడా కష్టపడుతుంటే ఏమిడా బలవంతం పురుషార్థం. అచ్చా. ఓం శాంతి.